నమస్తే కక్క. ఎట్లున్నావు? మస్తున్నా. ఏంది బిగ్ బాస్ ఆడబడి స్టార్ట్ అయ్యి 3 days అయిపోయింది, అంత బజ్ లేదని చెప్పి చాలా మంది అయితే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కదా. సో సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తావు? ఎందుకంటే క్రేజినెస్ ఉన్న పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు. బయట జనాలకు తెలిసిన పీపుల్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఆడ మైనస్ అయ్యేది అలా ఉన్న కంటెస్టెంట్కి కాదు, బిగ్ బాస్కి అవుతుంది. ఫ్యూచర్ బిగ్ బాస్ కూడా బొక్క అయింది. కొంచెం బాగా తెలిసిన కుమారి ఆంటీ తెలుసు, తీసుకొచ్చండి. బర్రెలకు తెలుసు. ఒక వాళ్ళు ఫేక్ అవ్వచ్చు కొంతమంది, వాళ్ళని తీసుకొస్తే క్రేజినెస్ వచ్చేది. వాళ్ళని తిట్టుకుంటేనైనా బిగ్ బాస్కి సపోర్ట్ దొరికేది. ముఖం తేలని తీసుకొచ్చి పెట్టినావు, మణికంఠని తీసుకొచ్చి పెట్టినావు. ఏడుస్తున్నాడు, ఎందుకు రకాక నీది, నీ లొల్లి ఎవరికి కావాలి? లోపలికి వెళ్ళి ఆడ బిగ్ బాస్లో తోపు అనుకున్న కంటెస్టెంట్ని కూడా నువ్వు ఆడి తొక్కేసినవా, అప్పుడు నీకు క్రేజినెస్ పెడుతుంది. కానీ నేను ఎవరో తెలుసా, నా పర్సనల్ లైఫ్ నీకు తెలుసా, మా అమ్మ చనిపోయింది, నేను అడాప్టర్ ఫాదర్, మాకు అడాప్టర్ మా ఫాదరు వేరే ఆయన, అది తెలిసిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినా. నీకు ఈ సింపతి ఎవరికి పనికిరాదు కాక. నువ్వు లోపలికి వెళ్ళినావా, మంచిగా ఆడినావా, మంచిగా గెలిచినావా, ఎదుటోని మాట విను. ముందు ఎదుటోని మాట అస్సలు వింటలేడు. నా మాట వినండి, నా మాట వినండి, లిజన్ టు మీ, లెట్ మీ కంప్లీట్. దాని పక్కన టాయ్ పెడతారు. ఎందుకంటే ఒక బొమ్మలాగా తయారైపోయినావు, బొమ్మలాగా ఏడుస్తున్నావు, బొమ్మలాగా చేస్తున్నావు. టాయ్ అంటే బొమ్మ కదా, టాయ్ పెట్టేసి టాయిలెట్ కంప్లీట్ చేసుకుని రా కా అంటారు. ఓకేనా? కిలో కండలేదు నీ ఒంట్లో. ఇక మన యాంకర్ కూడా గట్టిగా ఉండవు, బక్కగా సన్నగా. మరి కరెంట్ షాక్ లాగా ఎండింగ్ వరకు కొడతాడేమో ఆయన, మనకంటే కూడా తెలియదులే. కానీ కరెంట్ దిగ సన్నగా ఉంటుంది, కొడితే షాక్ అంటారు కదా, ఆ టైంలో షాక్ కొడతాడో తెలియదు. కానీ నీ ఏడుపులు ఆపేసి ఆట ఆడుకుంటే పద్ధతిగా పోవు. నేను గిట్లనే ఉంటా అంటే అట్లనే దొగ్గిపడేస్తారు. లోపల నువ్వు వాళ్ళ మాట వినుకుంటున్నావు అనుకో, నీ ఫ్యాన్ బేస్ కూడా ఇతరుడికి వెళ్ళే అవకాశం ఉంది. మైనస్ నీకే వద్దు. ఫస్ట్ వీక్ నువ్వే పోయేటట్టున్నావు, కానీ పోనీ వెళ్ళి ఆపుతాడు. ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్ బిగ్ బాస్ తెలుసుకున్నాడు కదా. నాగార్జున గారు కూడా సపోర్ట్ చేస్తాడు. ఆయనకు కొంచెం మనసు ఉన్నది, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకుంటాడు ఆయన. బెజవాడ బేబక్ మీద ఏం కామెంట్ ఏంటన్న మీది? ఐ లవ్ యూ అని చెప్తా బెజవాడ బేబక్కకు. బేబక్క నువ్వు బిగ్ బాస్కు పెద్ద దిక్కక్క. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బేబక్ వస్తుందని ఆమెనే బిగ్ బాస్లో చూసేంతవరకు నాకు తెలియదు. శేఖర్ భాష ఒకటి తెలుసు, నైనిక కూడా తెలియదు. శేఖర్ భాష ఎందుకంటే కొంచెం బాగా వైరల్ అయింది ఈ మధ్య. ఆ వైరల్ వల్ల శేఖర్ భాషను గుర్తించుకున్న బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందే ఓకే శేఖర్ భాష వస్తున్నాడు అని చెప్పారు. చెప్పగానే కప్పు శేఖర్ భాషదే అనిపించింది. ఎందుకంటే శేఖర్ భాష రాజధానికి సపోర్ట్ చేయడం, రాజధాని ఫ్యాన్స్ రాజు తరుణ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. రాజు తరుణ్ ఎలా వచ్చాడు, ఉయ్యాల జంపాల ద్వారా బిగ్ బాస్ హోస్టు నాగార్జున గారు తీసుకొచ్చారు. కాబట్టి అక్కినేని ఫ్యామిలీ మొత్తం బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా శేఖర్ భాషకు సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా నాకు తెలిసి ఆయన గెలుస్తాడు క్లియర్గా. నేనైతే బేబక్క గెలవాలని అనుకుంటున్నా. ఎందుకంటే బాగా నచ్చిన పాత వీడియోలు కొన్ని చూశాను. మరి ఎట్లా అంటే అసలు మనసులో ఎటువంటి చెడు భావం పెట్టుకేసుకుంటే, ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా క్లియర్గా కొన్ని వీడియోలు చేసి చూశాను అనమాట. ఇట్లా లేడీస్ ఎవరైనా ఇట్లా మరి అరే మన ఆంధ్రలో, తెలంగాణలో, ఇండియాలో కదరా ఈడ కూడా మండుతున్నాయి, కాలిపోతుందని ఇట్లా కొట్టుకొని మరీ చెప్పింది. అంతే క్రేజీగా వీడియోలు చేసిన తర్వాత మనసులో ఎటువంటి తేడా లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉంటారంటారు. ఆ మనసు ఆమెది కనపడదు అనమాట. అందుకనే జై బేబక్క నేను అంటున్నా. బేబక్క గెలవాలని నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు వీకెండ్లో వస్తారు కాబట్టి కొంచెం ఏమైనా గేమ్ తర్వాత చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఫస్ట్ వీక్ తర్వాత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అర్థమైపోతుంది మనకి. ఈ 2-3 రోజుల నుంచి మనం సోషల్ మీడియా మొత్తం వీడియోలు పబ్లిక్ టాక్ తీసేసుకొని బయట పెడుతున్నారు కదా, అవి చూస్తారు. వాళ్ళు 100% చూస్తారు. బిగ్ బాస్ టీమ్ చూస్తుంది. నాగార్జున గారికి బాగా క్రేజ్ ఉన్న వీడియోలు చూపిస్తారు. సో అర్థమైపోయి ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పటివరకు రాసుకున్న స్క్రిప్ట్ ఎలా ఉందో దాన్ని మార్చి కొంచెం క్రేజినెస్కి పెంచుతారు. ఎందుకంటే విష్ణుప్రియ కానీ, బేబక్ కానీ, శేఖర్ భాష కానీ, నైనిక కానీ, అందులో ఉన్న కొంతమంది క్రేజీ పీపుల్స్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టాలెంట్ అసలు ఒక్కటి కూడా బయటకు రాలే. అసలు అలాగే వరంగల్ కూరాడు అఫ్రీది ఉన్నాడు, వాడు కూడా చాలా మంచి వీడియోలు చేశాడు. చాలా క్రేజ్ అనిపించేది. తెలంగాణ, ఉర్దూ, హిందీ మిక్స్ చేసుకుంటూ చేసిన వీడియోలు చాలా బాగుంటాయి, చాలా క్రేజ్ అనిపించేస్తుంది. కొన్ని పదాలు అయితే అసలు ఇంత హ్యాపీగా ఇంత ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇంత క్రేజ్గా, అంత క్రేజ్ ఉందన్నమాట. ఆ క్రేజ్నెస్ని కూడా తొక్కిపెట్టేశారు, అఫ్రీది కూడా తొక్కిపెట్టేశారు. సో ఖచ్చితంగా వాళ్ళకు క్రేజ్నెస్ పెరుగుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఎందుకంటే ఎలిమినేట్ ఎవరో పక్క ఫస్ట్ వీక్లో అయితే ఉంటుంది, ఎవరో ఒకరు పోతారు ఖచ్చితంగా. సో సెకండ్ వీక్లోనైనా క్రేజ్ పెంచకపోతే బిగ్ బాస్కి బొక్క అవుతుంది. వాళ్ళకేం కాదు, కంటెస్టెంట్కి బిగ్ బాస్కే పెద్ద బొక్క అవుతుంది క్రేజ్నెస్ పెంచకపోతే. విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఏం చెప్తావు నువ్వు? ఓయ్ ఏంది కాఫీ కప్ ఇచ్చేసి కప్పులు అవుదామని చూస్తానా? ఒక్క కాఫీ కప్పుకు కప్పులు అయ్యే ఛాన్స్ లేదు కాకి. ఎందుకంటే నువ్వు పోయింది ఒకరితోటి, లోపల పోయేది పులిహోర కలిపేది ఇంకోతట. ఏంది అటువంటి పనులు ఏం జరగవు. మంచిగా జోడిగా వెళ్ళారు. ఈయన పంపించింది ఒక జోడి, లోపల పోయి వేరే వాళ్ళతో పులిహోర కలుపుతున్నారు. కొంతమంది పోయిన వాళ్ళే పర్వాలేదు ట్రై చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది అక్క అంటున్నారు, రే బేబక్క అయిందిరా కాక, అవన్నీ మాకొద్దు. మీకు జోడిగా పంపించినప్పుడు ఆమెను ఎలా ట్రాక్ నడపాలో అలాగే నడపండి. అలా అని చెప్పేసి వల్గారిటీగా వద్దు. ఎందుకంటే బయట ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు, చిన్న పిల్లలు కూడా చూస్తారు. కానీ వల్గారిటీ చేయకుండా అందరూ చూడేలా చేయండి, క్రేజ్నెస్ సంపాదించుకోండి. ఖచ్చితంగా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ తీసుకురండి. ఎవరు బాగా ఆడుతారో వాళ్ళే ఫైనల్గా విన్ అవుతారు, అదైతే క్లియర్. వైట్ కార్డ్ ఎంట్రీకి ఎవరు వస్తే బాగుంటుంది అని ఒక టాప్ 5 నేమ్స్ చెప్పు మీరు. నేను అసలు బిగ్ బాస్ ఒకవేళ బిగ్ బాస్ టీంలో డైరెక్షన్ టీంలో కనుక నేను ఉండి ఉంటే ఖచ్చితంగా రానా అండ్ ఇంకో
రానాతో ఒక అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళని ఒక 1 వీక్ పెడితే బాగుండనే ఫీల్ నాకు కలిగింది. ఖచ్చితంగా అలాగే ఉంచుదామనే ఫీలింగ్ నాకైతే కలిగింది. అలాగే నాని గారు, అమ్మాయి ఇంకో ప్రియాంక, వీళ్ళను మధ్యన వచ్చి కనీసం ఒక 2-3 డేస్ ఉంచి మళ్ళీ తర్వాత రానా 2-3 డేస్ ఉంచేసి పెడితే బాగుండనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మామూలు పర్సన్ అంటే స్టార్లు కాకుండా సూపర్ స్టార్లు కాకుండా మామూలు పర్సన్లా అంటే కనీసం వంటలకు ఉంది, ఆమెను తీసుకొస్తే బాగుండనే ఫీలింగ్ కలిగింది. మంచి క్రేజినెస్ సంపాదించుకుంది ఫుడ్తో, ఆమె తీసుకురావాలని అయితే కోరుకుంటున్నా. మన హర్ష సాయిని కూడా తీసుకొస్తే బాగుండేది, కానీ క్రేజ్ తగ్గింది ఈ మధ్య. వద్దులే, బేబక్క వంటలకు రావాలి. ఓకేనా, థ్యాంక్ యూ.